తెలంగాణ గ్రూప్ 1 జనరల్ ఎస్సే ఓరియంటేషన్ క్లాస్ ఫిబ్రవరి 9th 2025 మార్నింగ్ 10 o'clock నుంచి ఉంటుంది. ఈ క్లాస్కి ఫ్రీగా అటెండ్ అవ్వడానికి క్రింద డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది ఆన్లైన్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్లో ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ అంటే 750 మార్క్స్ ఆధారంగా మనకి సర్వీస్ అలొకేషన్ ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ కూడా లేకపోవడం వల్ల మొత్తం మన మ్యాక్సిమం మార్క్స్ అన్నీ కూడా ఎవ్రీ మార్క్ కమ్స్ ఫ్రమ్ ది ఆన్సర్ రైటింగ్ ఓన్లీ. అంటే హౌ యూ ప్రజెంట్ ది ఆన్సర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఆన్సర్ రైటింగ్లో కీ ఏరియాస్ రెండు. ఒకటి కంటెంట్ ఉండాలి. సో కంటెంట్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్. సో సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుంటే యూ కెనాట్ క్రియేట్ ది ఆన్సర్స్ లైక్ యాజ్ యూ డిడ్ ఇన్ ద బీటెక్. గ్రాడ్యుయేషన్లో అయితే మీరు ఆన్సర్స్ క్రియేట్ చేస్తారు మీ క్రియేటివిటీ బట్టి. బట్ ఇక్కడ స్పెసిఫిక్ కంటెంట్ ఉండాలి. ప్రతి సబ్జెక్ట్కి, ప్రతి క్వశ్చన్కి ఆ క్వశ్చన్ డిమాండ్ ప్రకారం ఆన్సర్ ప్రజెంటేషన్ జరగాలి. రెండోది టైం. అంటే హౌ ఫాస్ట్ యూ హ్యావ్ టు ఆన్సర్ ది క్వశ్చన్ విదిన్ అ స్పెసిఫైడ్ 12 minutes టైం. సో ఈ రెండు ఇంపార్టెంట్ అనమాట. ఓన్లీ కంటెంట్ ఉండి టైం మెయింటైన్ చేయలేకపోతే గతంలో 2024 అక్టోబర్లో జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో చాలామంది అభ్యర్థులు టైం మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల, అంటే ఆల్మోస్ట్ 2020-21 నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేయలేకపోవడం వల్ల దే ల్యాండెడ్ అప్ విత్ ఓన్లీ ఆన్సరింగ్ 8 to 9 questions అంతే అవుట్ ఆఫ్ ద 15 questions. 8-9 ప్రశ్నలకి మాత్రమే ఆన్సర్లు రాయగలిగారు. అంటే నువ్వు ఎంతకాలం చదివినా అల్టిమేట్గా 3 గంటల పాటు నువ్వు ఏ స్థాయిలో ఎంత ఉత్తమంగా టైం మేనేజ్ చేసావు అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి కంటెంట్ ఎంత ఇంపార్టెంటో టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఆ టైం మేనేజ్మెంట్ చేయాలంటే మీరు ముందు నుంచి కూడా, అంటే డే 1 నుంచి కూడా, ప్రిపరేషన్ మొదలుపెట్టిన డే 1 నుంచి కూడా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టేయాలి. ఏదో ఒకటి రాస్తూనే ఉండాలి. సో అది సపోజ్ నిన్న బడ్జెట్ వచ్చింది, అంతకు ముందు రోజు ఎకనామిక్ సర్వే వచ్చింది. ఎకనామిక్ సర్వేలో ఒక యూనిట్ తీసుకుని దాని మీద క్వశ్చన్ వస్తే ఏ విధంగా ఆన్సర్ రాయాలి అనేది ప్రాక్టీస్ చేసేయడం. ఇప్పుడు ఏ ఈనాడు పేపర్లోనో హిందూ పేపర్లోనో ఆర్టికల్స్ వస్తుంటాయి. ఎడిటోరియల్ పేజీలో ఒక మెయిన్ ఆర్టికల్ ఉంటుంటుంది సెంటర్ స్ప్రెడ్లో. ఆ మెయిన్ ఆర్టికల్ని ఆధారంగా చేసుకుని దాని నుంచి క్వశ్చన్ ఎలా రావచ్చు అండ్ ఆన్సర్ ఎలా రాయాలి, 200 wordsలో ఆన్సర్ ప్రాక్టీస్ చేసేయాలి. సో సంథింగ్ ఆర్ ది అదర్ యు ఆర్ సపోజ్ టు రైట్ ఇన్ ది యూ హ్యావ్ టు మేక్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ so that the speed will be maintained throughout your preparation as well as during the examination hall also. సో ప్రతిరోజు కంపల్సరీగా ప్రస్తుతానికి మినిమం ఒక క్వశ్చన్కైనా ఆన్సర్ రాసేటట్టుగా మీరు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆన్సర్ రైటింగ్లో మనం సాధించేటటువంటి నైపుణ్యం ఈవెన్ కేవలం ఈ రెండే కాదు, యాక్చువల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్, టైం మేనేజ్మెంట్ అనేది జనరల్గా చెప్తుంటాం. బట్ 24 అక్టోబర్లో జరిగిన ఎగ్జామ్లో మరొక అంశం నేను గ్రహించింది ఏంటి అంటే, ఈ అభ్యర్థులు కామన్ సెన్స్ లేకుండా ఆన్సర్స్ రాయడం. అంటే యు ఆర్ ఆల్సో సపోజ్ టు హ్యావ్ ఎ కామన్ సెన్స్ ఇన్ ప్రజెంటింగ్ ది ఆన్సర్స్. అంటే కామన్ సెన్స్ లేదా అని అంటే గబుక్కున అదేదో పిచ్చితనం, అదొక తిట్టు అనుకుంటారు. తిట్టు కాదు, అది సజెషన్. కామన్ సెన్స్ అంటే ఏంటి? ఎగ్జామ్లో ఆన్సర్ షీట్లో మనకి ఆన్సర్ బుక్లెట్లో ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఎంత స్పేస్లో ఆన్సర్ రాయాలో ఒక 2 పేజీలు ఎంతో ఇస్తున్నారు. ఫండమెంటల్ కామన్ సెన్స్ దట్ యు ఆర్ సపోజ్ టు ఫాలో ఈజ్ టు కన్ఫైన్ యువర్ ఆన్సర్ విత్ ఇన్ ద స్పేస్ గివెన్ బై ది కమిషన్ ఇన్ ది బుక్లెట్. అది బేసిక్ కామన్ సెన్స్. అది పాటించకపోతే నువ్వు ఎంత అద్భుతంగా ప్రిపేర్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా టైం మేనేజ్మెంట్ చేసినా మార్కులు రావు. చాలామంది ఏం చేశారు, 15 questionలో ఉన్నటువంటి ఆన్సర్ని తీసుకొచ్చి ఫస్ట్ క్వశ్చన్లో రాస్తారు. అప్పుడు ఎన్ని వస్తాయి మార్కులు? పర్ఫెక్ట్ ఆన్సర్, అది 3 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అయ్యావు, జస్ట్ 12 minutesలో ఆ మొత్తం ఆన్సర్ రాసేసావు. ఎన్ని మార్కులు వస్తాయి? అంటే ఎగ్జామినర్ కీ ప్రకారం ఆల్మోస్ట్ 99% కీ మ్యాచ్ అయ్యింది. ఎన్ని మార్కులు వస్తాయి? 0 మార్కులు వస్తాయి. 1 మార్కు కూడా రాదు. ఎందుకని? 15th క్వశ్చన్ దగ్గర రాయాల్సినటువంటి ఆన్సర్ని తీసుకొచ్చి నువ్వు బుక్లెట్లో ఎక్కడ రాసావు? ఫస్ట్ క్వశ్చన్ దగ్గర రాయాల్సినటువంటి ఆన్సర్ దగ్గర పెట్టు. అంటే ఇక్కడ యూపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి ఉన్న తేడా ఏంటంటే, యూపీఎస్సీలో బుక్లెట్ ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇస్తారు, దాని కింద ఆన్సర్ స్పేస్ ఇస్తారు.
బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అని అంటే చాలామందికి ఈ ఫండమెంటల్ కామన్ సెన్స్ పాయింట్ గుర్తించలేదు. ఆ క్వశ్చన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, క్వశ్చన్ పేరు ఇవ్వలేదు, అంటే క్వశ్చన్ టైటిల్ ఇవ్వలేదు. సో దానివల్ల ఓవరాల్గా ఏమైందంటే చాలామంది, ఇది ఒకళ్ళు ఇద్దరు చేసిన మిస్టేక్ కాదు, ఆల్మోస్ట్ 21,000 మంది ఎగ్జామ్ రాస్తే అందులో 10,000 మంది ఇలాగ రాశారు. ఇది ప్రాబ్లం. 10,000 మంది ఈ రకంగా రాశారంటే ఏంటి, ఆ మేరకి వాళ్ళ ఆన్సర్లకి మార్కులు 0. సో కాబట్టి ఇది కామన్ సెన్స్ పాయింట్ అనమాట. అంటే మీ కంటెంట్ ప్రిపరేషన్, రెండోది కామన్ సెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్, ఈ 3 కూడా ఇంపార్టెంటే. కేవలం కంటెంట్ తర్వాత టైం మేనేజ్మెంట్ ఈ 2 ఉంటే చాలదు, కామన్ సెన్స్గా కూడా మనం ఫండమెంటల్గా అప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే సపోజ్ నువ్వు ఒక క్వశ్చన్కి ఎక్కువ ఆన్సర్ తెలుసు, నువ్వుకి ఎంత ఎక్కువ ఆన్సర్ తెలిసినా కానీ నువ్వు ఆ ఇచ్చినటువంటి స్పేస్లో ఒక 2-3 పేజీలు ఇస్తుంటే ఆ 3 పేజీల్లోనే ఆన్సర్ని కంప్లీట్ చేయాలి, 4వ పేజీకి వెళ్ళకూడదు. 4వ పేజీకి వెళ్ళడం అంటే ఏంటి, ఇంకో క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని ఈ చివరి కంటెంట్ అక్కడ రాయడం అనమాట. అలా కూడా కొంతమంది చేశారు. ఈ 10,000 మందిలో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దట్ పార్ట్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్ విల్ నాట్ బి ఇవాల్యుయేటెడ్. కాబట్టి ఆ మేరకి మీకు మార్కులు వచ్చే అవకాశం లేదు. సో ఎంత ఏ క్వశ్చన్ నెంబర్కి ఎక్కడ ఆన్సర్ రాయాలో అక్కడే రాయాలి. రెండోది ఎంత మేరకి స్పేస్ ఇచ్చారో అంత స్పేస్లోనే ఆన్సర్ రాయాలి. ఆ తర్వాత మీరు ఎంత రాసినా కానీ అది రాంగ్ అవుతుంది, అంటే అది దాన్ని పరిగణలోకి తీసుకోరు. వేరే క్వశ్చన్లో ఉన్నటువంటి ఆన్సర్ని తీసుకొచ్చి ఇంకో క్వశ్చన్ కింద రాస్తే ఆ క్వశ్చన్ అసలు పరిగణలోకి తీసుకోరు, అంటే ఆన్సర్ తప్పైపోయింది ఇక్కడ. అది అంటే వాట్ ఈస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఫస్ట్ క్వశ్చన్ అనుకో. సపోజ్ మీరు కనుక 15th క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి ఉన్నాయనుకుందాం. ఆ ఫీచర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ తీసుకొచ్చి, అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న ప్రాబ్లం ఇది, నీకు ఫస్ట్ ఏం క్వశ్చన్ రాయమన్నారు మీ టీచర్లు 6th క్లాస్ నుంచి చెప్పినటువంటి బోధన ఏంటి అంటే మీకు బాగా వచ్చిన ఆన్సర్ని ఫస్ట్ రాయమన్నారు. నీకు ఫీచర్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ బాగా వచ్చు, తీసుకొచ్చి ఎక్కడ రాసావు, ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దగ్గర రాసావు. అప్పుడు ఆన్సర్ ఏమైంది, నువ్వు బొంబాయి వెళ్ళేవా అని అడిగితే నేను కూల్ డ్రింక్ తాగాను అన్నట్టుగా ఉంటుంది ఆన్సర్. కాబట్టి అసలు మిస్ మ్యాచ్ అయిపోయింది, టోటల్గా మిస్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు సపోజ్ నువ్వు పుష్ప 2 సినిమాకి వెళ్దామని చెప్పి టికెట్ తీసుకున్నావు, లోపలికి వెళ్ళిన తర్వాత గేమ్ చేంజర్ సినిమా వేశాడు, నీకేమనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్ రాదు, ఈ జీవితం మీద విరక్తి రాదు. అదేవిధంగా ఎగ్జామినర్కి కూడా విరక్తి వస్తుంది. అండ్ క్లియర్ కట్గా రూల్స్ రెగ్యులేషన్స్ స్పెసిఫై చేశారు అక్కడ ఈ అంశాలన్నింటినీ కూడా. కాబట్టి ఫండమెంటల్గా చాలామంది మళ్ళీ నాకు మెసేజ్లు పెట్టారు, ఏమని, ఇలా నేను ఆన్సర్ కరెక్ట్గా రాశాను, వేరే క్వశ్చన్ కింద రాశాను, మార్కులు వేస్తారా? వేరు, ఖచ్చితంగా వేరు, ఎట్టి పరిస్థితుల్లోనూ వేరు. ఆ క్వశ్చన్ నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసినా కానీ వేరే క్వశ్చన్లో నువ్వు ఆన్సర్ రాసినట్టు అయింది కాబట్టి రాంగ్ ఆన్సర్ అయింది అది. కాబట్టి అది ఒక కామన్ సెన్స్ పాయింట్, యూ ఆర్ సపోజ్ టు. అందుకే మీ ప్రాక్టీస్లో ఇటువంటి చేస్తూ ఉంటే, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇటువంటి ఆస్పెక్ట్స్ని కమాండ్ చేయడానికి, ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీకు పేపర్ వాల్యుయేషన్లో అనుసరించే పద్ధతి ఏంటి? పేపర్ వాల్యుయేషన్లో ఈ లాస్ట్ గ్రూప్ 1లో మనకి రకరకాల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చూస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రతి క్వశ్చన్ పేపర్కి, అంటే ఈ మొత్తం 7 పేపర్స్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక కీ తయారు చేస్తారు ఎక్స్పర్ట్స్ ద్వారా. ప్రొఫెసర్లు, రిటైర్డ్ ప్రొఫెసర్లు వీళ్ళు ఒక కమిటీగా ఏర్పడి, అంటే సింగిల్ పర్సన్ కూడా కాదు కీ తయారు చేసింది, ఒక కమిటీ, ఎ కమిటీ ఆఫ్ 5 to 6 members విల్ బి కాన్స్టిట్యూటెడ్ టు ఫార్ములేట్ ద కీ. ఆ కీ తయారు చేసిన తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్లు పిలుస్తారు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ఆ కీ అప్పచెప్తారు. ఆ కీ వాళ్ళు ఒకరోజు చదువుకోవాలి. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వెళ్ళగానే పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ చేయడం కాదు, నాకు సబ్జెక్ట్ వచ్చి టిక్కలు కొట్టేస్తా కాదు. ఫస్ట్ వీళ్ళు కీ తయారు చేసిన తర్వాత ఆ కీని వీళ్ళు బైహార్ట్ చేయాలి. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎవరైతే వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళు ఒక రోజు మొత్తం దాని మీదనే, మార్నింగ్ 9 o'clock నుంచి, అంటే అక్కడ సెంటర్కి వెళ్ళి, ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి, పేపర్ వాల్యుయేషన్ సెంటర్కి వెళ్ళి ఇవన్నీ చదువుకోవాలి, ఇంటికి తెచ్చుకుని చదువుకోవడం కాదు. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లని ఈవెన్ ఫోన్ కూడా లోపలికి తీసుకుపోయారు, ఎందుకంటే వీళ్ళు ఫోటోలు తీసుకుని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫోన్ కూడా తీసుకెళ్ళరు. మొత్తం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ ఆల్మోస్ట్ 7, 8, 9 వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు. సో మొత్తం ఒక రోజు మొత్తం దాన్ని చదువుకోవడానికి అవుతుంది. చదువుకున్న తర్వాత దాన్ని బైహార్ట్ చేసిన తర్వాత
అప్పుడు నెక్స్ట్ డే ఒక్కొక్కరికి 30 పేపర్లు ఇస్తారు. ఒక రోజులో ఒక 8 అవర్స్ 9 అవర్స్లో ఒక 30 పేపర్స్ని ఇవాల్యుయేట్ చేయాలి. అంటే ఆన్ అన్ యావరేజ్ ప్రతి ఇవాల్యుయేటర్ గంటకి 4 పేపర్లకి ఇవాల్యుయేషన్ చేయాలి. కీ ప్రకారం కీ ఆల్రెడీ బైహార్ట్ చేశారు కాబట్టి మైండ్లో ఉంటుంది కనుక తొందరగా ఇవాల్యుయేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. గంటకి 4 పేపర్లు అంటే ఒక్కొక్క పేపర్కి 15 మినిట్స్ టైం. 15 మినిట్స్ టైం అంటే ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ని 1 మినిట్లో ఇవాల్యుయేట్ చేయాలి. ఇది యావరేజ్ టైం అనమాట. ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ని వాళ్ళు ఇవాల్యుయేషన్ చేసేది 1 మినిట్లో. 1 మినిట్లో వీళ్ళు ఇవాల్యుయేషన్ చేయాలంటే నీ ఆన్సర్ ప్రజెంటేషన్ ఎలా ఉండాలి? వాళ్ళకేం బాధ్యత కాదు, నీకు మార్కులు ఎక్కువ వేసి నిన్ను పాస్ చేపిస్తా అన్నటువంటి బాధ్యత లేదు. నీ బాధ్యత ఏంటి అంటే మేక్ షూర్ దట్ ద ఎగ్జామినర్ విల్ రీడ్ యువర్ ఆన్సర్ ప్రాపర్లీ. నీ బాధ్యత ఏది, నీ ఆన్సర్ని చదివించేటట్టు చేయడం నీ బాధ్యత. కాబట్టి ఎలా ఉండాలి ఆన్సర్ ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక క్వశ్చన్కి 8 మార్కులు వేస్తారు. 8 మార్కులు మ్యాక్సిమం, అంటే 10 మార్క్స్ ఉంటే 8 మార్కులు. అండ్ 8 మార్క్స్ అందరికీ రావు, అద్భుతంగా ఉంటేనే, అంటే ఆల్మోస్ట్ అట్లీస్ట్ 95% ఆన్సర్ అనేది కీతో మ్యాచ్ అయినప్పుడు మాత్రమే 8 మార్క్స్ వస్తాయి. అండ్ కీతో మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆన్సర్ ఎలా ఉంటుంది అని అంటే ఇంట్రడక్షన్లో ఒక 3-4 పాయింట్స్, ఒక 2-3 పాయింట్స్ ఇంట్రడక్షన్లో రాస్తాం. మెయిన్ బాడీలో ఒక 10 to 15 పాయింట్స్ రాస్తాం. అండ్ కంక్లూజన్లో ఒక 3-4 పాయింట్స్ రాస్తాం. దీన్ని ప్రూవ్ చేయడం కోసం, సబ్స్టాన్షియేట్ చేయడం కోసం ఎగ్జాంపుల్స్ ఇస్తాం, కరెంట్ ఇష్యూస్ని మెన్షన్ చేస్తాం. అండ్ తర్వాత అవసరమైన చోటల్లో డయాగ్రామ్స్ వేస్తాం. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ యూ హ్యావ్ టు డ్రా ద డయాగ్రామ్స్ ఎవ్రీవేర్. అవసరమైన చోట డయాగ్రామ్స్ వేయాలి. ఇప్పుడు హిస్టరీలో ఏ బుద్ధిజం గురించో క్వశ్చన్ వచ్చింది అనుకో, మన స్టూడెంట్స్ పాత స్టూడెంట్స్ చాలామంది బుద్ధిజం గురించి ఆన్సర్ రాసేటప్పుడు బుద్ధుడు బొమ్మ వేసేవారు. బుద్ధుడు కూర్చొని తపస్సు చేసుకుంటున్నట్టుగా ఒక బొమ్మ వేసేవారు. అంటే ఎగ్జామినర్ చూసినప్పుడు అరే బొమ్మ ఏంది వెరైటీగా ఉందని చెప్పి ఆగి దాన్ని చూసి చదువుతాడు కదా. పాయింట్ వైజ్గా ఆన్సర్ రాయాలి మళ్ళీ, ఎందుకంటే కీ పాయింట్ వైజ్గా తయారవుతుంది. ఆన్సర్ కూడా పాయింట్ వైజ్గా మెన్షన్ చేయాలి. సో అప్పుడు నీ ఆన్సర్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే 7 మార్క్స్ వస్తాయి. ఆ క్వశ్చన్కి బొమ్మతో సహా వేస్తే 7 మార్క్స్ వస్తాయి. ఇంకా కొంచెం ఇంప్రెసివ్గా రాయడం జరిగితే నీ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే ఆ 1 మార్క్ కూడా ఇచ్చేస్తారు. ఆ 8 మార్కులు వచ్చేస్తాయి. కాకపోతే అటువంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. 8కి 10కి 8 మార్క్స్ వచ్చేవాళ్ళు అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట. అంటే అరౌండ్ 70%, అరౌండ్ 30% క్యాండిడేట్ విల్ రైట్ ది ఆన్సర్ విత్ దిస్ అప్రోచ్. 30% మంది అభ్యర్థులు మాత్రమే ఈ రకంగా రాయగలుగుతారు ఒక క్వశ్చన్కి ఆన్సర్. బట్ ఇదే టెంపోని మొత్తం 15 క్వశ్చన్లకి మెయింటైన్ చేయగలిగితే నీకు 100 మార్కులు దాటే అవకాశం ఉంటుంది. సో 100 మార్కులు దాటడం అంటే ఏంటి, యూ హ్యావ్ గాట్ 60% మార్క్స్. అది సో ఈ 60% కన్నా ఎక్కువ 65-70% దాటడం జరిగితే అప్పుడు అంటే 105 మార్కులు వచ్చినాయి అంటే 70% వచ్చినట్టు. అప్పుడు నువ్వు టాప్ 10 ర్యాంకుల్లో ఉండడానికి అవకాశం ఉంది. అంటే మొత్తం 6 పేపర్లలోనూ ఇదే టెంపోని మెయింటైన్ చేయాలి. అంటే 6 పేపర్లోనూ 8 మార్క్స్ వచ్చే విధంగా 15 ప్రశ్నలకి ఆన్సర్ రాయగలగాలి. అప్పుడు టాప్ 10లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ ఆన్సర్ రైటింగ్ ప్రజెంటేషన్ అనేటటువంటిది జరగాలి. అంటే ఎగ్జామినర్ డు నాట్ రిమెంబర్ దట్ ఎగ్జామినర్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ టు మేక్ యూ క్లియర్ ది ఎగ్జామ్. Examiner will objectively evaluate your paper according to the instructions given in the key. కీలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మాత్రమే ఎగ్జామినర్ నీ పేపర్ని ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఇంతకు మించి వేరేదేమీ లేదు. కాబట్టి ఆస్పిరెంట్ మొదటి రోజు నుంచి కూడా ఆ పర్స్పెక్టివ్ ప్రకారం, ఆ ఇవాల్యుయేషన్ కీ ప్రకారం ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో ఈ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్లో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, మీకు ఇచ్చిన హ్యాండ్అవుట్లో ఆన్సర్ అప్రోచ్ ఎలా బిగిన్ అవ్వాలి అన్నది. ఆన్సర్ అప్రోచ్ షుడ్ స్టార్ట్ విత్ రీడింగ్ ది క్వశ్చన్. రీడ్, అండర్స్టాండ్, అవుట్లైన్ అండ్ రైట్ ది ఆన్సర్. ఇది ఫస్ట్ క్రైటీరియా. అంటే ముందు క్వశ్చన్ని ప్రాపర్గా చదవాలి. అంటే చాలామంది ఈ అక్టోబర్ ఎగ్జామ్లో సరిగ్గా క్వశ్చన్ని చదవకుండానే ఆన్సర్ మొదలు పెట్టేశారు. కాబట్టి ఒక క్వశ్చన్లో ఉండే ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ ఆన్సర్ రాయాలి.
అంటే ఒక క్వశ్చన్లో 2-3 డైమెన్షన్స్ ఉంటాయి. ప్రతి డైమెన్షన్కి నువ్వు ఆన్సర్ చేసినప్పుడే నీకు 8 మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో రీడింగ్ ది క్వశ్చన్ బిట్వీన్ ద లైన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. బిట్వీన్ ద లైన్స్ అంటే ఏంటి అంటే ప్రశ్నలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అంశాలని స్పృశించడము అనే అర్థం. అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అంశాలని స్పృశించడం అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ దేర్ వాజ్ ఎ క్వశ్చన్ ఇన్ ద 2024 పేపర్. సో ఈ 2024 పేపర్లో ఇచ్చినటువంటి ఒక ప్రశ్న ఏమనుంది అంటే పాలిటీలో ఇచ్చినటువంటి ప్రశ్న అంటే చూడడానికి ఆ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ లా ఉంటుంది, బట్ దాంట్లో ఇంట్రికసీస్ ఉన్నాయి. లైక్ ది పవర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రమోట్స్ ద రూల్ ఆఫ్ లా, ఎగ్జామిన్ ఇన్ ద లైట్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్. 2 పార్ట్లు ఉన్నాయి దాంట్లో డైరెక్ట్గా. అదొక ఆస్పెక్ట్. అంటే భారత రాజ్యాంగం చట్టబద్ధ పాలనను ప్రోత్సహిస్తుంది, అదొక పార్టు. అలాగే రాజ్యాంగ నిబంధనల ప్రకారం దాన్ని పరిశీలించండి అనేది సెకండ్ పార్ట్, ఇదొక ఆస్పెక్ట్. అలాగే ఇంకో క్వశ్చన్ చూసినప్పుడు ఆల్దో బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ యునిక్ డాక్యుమెంట్ క్రిటికల్లీ ఎగ్జామిన్ అనేది ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఎక్కువగా హైలైట్గా కనపడే అంశం ఏంటి అంటే బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అనేది హైలైటెడ్గా కనపడుతుంది. ఎందుకంటే మనం కాన్స్టిట్యూషన్ గురించి చదివేటప్పుడు ఫస్ట్ది చదివేటటువంటి కీ ఇంపార్టెంట్ ఏరియా అది. అంటే భారత రాజ్యాంగం వివిధ మూలాల నుండి గ్రహించబడినప్పటికీ ఇది ఒక అద్వితీయ ప్రతి విమర్శనాత్మకంగా పరిశీలించమన్నారు. సో ఇందులో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒక డైమెన్షన్ ఏంటి, బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అది. బట్ దానికి ఒక కేవైట్ ఉంది, ఏంటి, ఆల్దో అనే ఒక పదం ఉంది. వివిధ రాజ్యాంగాల నుంచి ఆధారాల నుంచి గ్రహించబడింది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్ డాక్యుమెంట్ అనేది కూడా ఉంది. సో ఓన్లీ మనం గ్రూప్ 2 కోసమో లేకపోతే ఎస్ఐ ప్రిపరేషన్ కోసమో వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి చదువుతూ ఉంటాం. ఒక టేబుల్ వేసుకుని ఏ దేశం నుంచి ఏ అంశాలు గ్రహించబడ్డాయి అనేది ఒకటి రాస్తాం. అప్పుడు నువ్వు 5 మార్క్స్కే ఆన్సర్ ఇచ్చినట్టు. అద్భుతంగా రాస్తే 5 మార్క్స్కి నీకు ఎన్ని వస్తాయి, అప్పుడు 4 మార్కులు వస్తాయి, 8 రావు. ఎందుకని సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ యూ ఫెయిల్ టు అడ్రస్. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ టు బి అడ్రస్డ్? ఇట్ ఈస్ యునిక్ డాక్యుమెంట్. ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించబడింది, కానీ దీనికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆ ప్రత్యేకత ఏంటి అంటే భారత రాజ్యాంగంలో విదేశాల మీద ఆధారపడకుండా స్వయంగా రూపొందించుకున్నటువంటి అంశాలు ఏంటి అనే ఆస్పెక్ట్ రాయాలి. అంటే దెన్ యు ఆర్ అడ్రసింగ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో అప్పుడు కాంప్రహెన్సివ్గా ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుంది అది. సో ఈ ఆన్సర్స్ రాసేటప్పుడు యు ఆర్ సపోజ్ టు ఫోకస్ ఆన్ రీడింగ్ ది క్వశ్చన్, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, జస్ట్ నాట్ రీడింగ్ ది క్వశ్చన్ బట్ ఆల్సో అండర్స్టాండ్ ద క్వశ్చన్, అవుట్లైన్ ది ఆన్సర్ అండ్ స్టార్ట్ రైటింగ్. ఈ 4 ఉంటాయి. ముందు ప్రశ్న చదవడం అందరూ చేస్తారు, కానీ చదవడం అనేది బిట్వీన్ ద లైన్స్ జరగాలి. బిట్వీన్ ద లైన్స్ అంటే ప్రతి పదాన్ని కీలకము అని గుర్తించి చదవడం జరగాలి. రెండోది అర్థం చేసుకోవాలి, క్వశ్చన్లో అడుగుతున్నటువంటి అంశం ఏంటి అర్థం చేసుకోవాలి. మూడోది మెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఆన్సర్, అవుట్లైనింగ్ ది ఆన్సర్. మనసులోనే ఈ ఆన్సర్ని ఒక రూపొందించుకోవాలి. మీరు జనరల్ ఎస్సేలో అనుకోండి ఒక రఫ్ పేపర్ మీద రాసుకోవచ్చు, 3 ఎస్సేస్ రాయాలి కాబట్టి. బట్ మిగతా పేపర్స్ విషయంలో అయితే, మిగతా 5 పేపర్ల విషయంలో అయితే మెంటల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. అండ్ ఆ మెంటల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఆన్సర్ రాయడం మొదలుపెట్టాలి. ఇదంతా ప్రోగ్రామ్డ్గా జరిగిపోవాలి. నువ్వు సపోజ్ ఒక స్కై మార్షల్ లేకపోతే ఒక ఎన్ఎస్జీ కమాండో అనుకో. ఎన్ఎస్జీ కమాండో ఏ విధంగా అయితే ఆలోచించి మెకానికల్గా ప్రతి పనిని ఆటోమేటిక్గా చేసేస్తుంటాడో ఒక ఆపరేషన్ వచ్చినప్పుడు, ఆ రకంగా నువ్వు ఎగ్జామ్ హాల్లో జరగాలి. ఒక ఎన్ఎస్జీ కమాండో ఆ స్థాయిలో ఆటోమేటిక్గా మొత్తం ఒక మెషిన్ లాగా పనులు జరుపుకుంటూ పోతున్నాడు అంటే ఎలా జరిగింది అది? ప్రతిరోజు ట్రైనింగ్లో ఉంటాడు కాబట్టి. ట్రైనింగ్ లేకుండా ఏ రోజు రిలాక్స్ కాడు కాబట్టి. అదేవిధంగా నువ్వు ఎన్ఎస్జీ కమాండ్ స్థాయిలో నీ ట్రైనింగ్ ఉండాలి, నువ్వు ట్రైనింగ్ అవ్వాలి. ప్రతిరోజు దానికి కావాల్సినటువంటి కంటెంట్ని తర్వాత ప్రజెంటేషన్ని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 2 జరగాల్సినటువంటిది. అండ్ ఆ తర్వాత యు ఆర్ సపోజ్ టు ఫాలో ఏ 5C అప్రోచ్ ఇన్ ప్రజెంటింగ్ ది ఆన్సర్స్. ఆన్సర్లని రాసే విషయంలో
అంటే మీకు పర్టికులర్గా దిస్ అప్రోచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద జనరల్ ఎస్సే and where you are not sure about an answer for a particular question in the remaining papers, this approach is useful. సాధారణంగా జనరల్ ఎస్సేలో ఈ విధానాన్ని అనుసరించాలి, ఈ 5C అప్రోచ్ అనే దాన్ని ఆన్సర్ ప్రజెంటేషన్కి. ఎందుకంటే మనం 2-3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం. చాలామంది మీరు సివిల్స్ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. సో మీరు కూడా మీకు కూడా అందరికీ సివిల్స్ ఆస్పిరెంట్స్ కూడా కంటెంట్ అనేది ఉంటుంది బాగా ఫుల్గా. ఆ చదువుకున్న దాన్ని ఏ విధంగా 200 పదాల్లో ఆన్సర్ ప్రజెంటేషన్ చేయాలి అనే దానికి సంబంధించినటువంటిది అనమాట. అంటే ఈ 5C అప్రోచ్ ఈజ్ అబౌట్ ఫస్ట్ context of the question. C1 is context of the question. అంటే ప్రశ్నకు సంబంధించిన నేపథ్యం. C2 కాన్సెప్ట్ ఆఫ్ ద క్వశ్చన్. C3 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఇష్యూ. C4 గివింగ్ a contemporaneous to the answer. And C5 giving a suitable conclusion to the answer. సో కాంటెక్స్ట్ అంటే ఆ ప్రశ్న యొక్క సందర్భం, నేపథ్యం ఏంటి, ఏ సందర్భంలో ఆ ప్రశ్న ఇచ్చాడు, ఏ నేపథ్యంలో ఇచ్చారు, ఆ ప్రశ్న యొక్క భావన, వాటి ప్రభావాలు, సమకాలీనత, ముగింపు, ఇలా ఉండాలి. సో ఈ ఫ్రేమ్వర్క్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి కంటెంట్ని ఆ ఎగ్జామ్ హాల్లో ఆ టైంకి ప్రాపర్గా సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం రీప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ C5C అప్రోచ్ కాంటెక్స్ట్ అంటే ఇంట్రడక్షన్లో కాంటెక్స్ట్ ఉండాలి. ఆ ప్రశ్న ఇచ్చినటువంటి సందర్భం ఏంటి, ఇది ఇంట్రడక్షన్ అవుతుంది. అలాగే ఈ 3 కూడా మెయిన్ బాడీ అవుతుంది అండ్ కంక్లూజన్. సో ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి, ఇంట్రడక్షన్లో అది ఇచ్చినటువంటి ప్రశ్న ఏ సందర్భంగా ఇచ్చారో అనే దానికి సంబంధించింది. అంటే వేర్ యు ఆర్ గివెన్ ది ఆపర్చునిటీ టు రైట్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ కాంటెక్స్ట్ ఇన్ ది పేపర్ 2, 3, 4, 5, 6. అంటే ఈ జనరల్ ఎస్సే కాకుండా మిగతా పేపర్లలో సబ్జెక్ట్ రిలేటెడ్ కాంటెక్స్ట్ రాయాలి, ఆ క్వశ్చన్ రిలేటెడ్ కాంటెక్స్ట్ రాయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఈజ్ ఇండియన్ పార్లమెంట్ ఎ సావరెన్ బాడీ అనే క్వశ్చన్ వచ్చింది క్రిటికల్లీ ఎగ్జామినర్. ఈజ్ ఇండియన్ పార్లమెంట్ ఎ సావరెన్ బాడీ, భారత పార్లమెంటు ఒక స్వతంత్ర అధికారాలు కలిగినటువంటి వ్యవస్థన, విమర్శనాత్మకంగా పరిశీలించమంటాడు. అప్పుడు యు ఆర్ సపోజ్ టు గివ్ ఏ కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ టు దట్ క్వశ్చన్ ఇన్ ది ఇంట్రడక్షన్. కాన్స్టిట్యూషనల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి, రాజ్యాంగ నిబంధనలో ఏముంది, పార్లమెంటు గురించి కాన్స్టిట్యూషన్లో ఏం చెప్పారు. ఐదర్ యూ కెన్ స్టార్ట్ విత్ ఆర్టికల్ 79 గురించి పెట్టచ్చు, లేకపోతే ఆర్టికల్ 245 గురించి పెట్టచ్చు. 79 అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద లోక్సభ, రాజ్యసభ అండ్ ద ప్రెసిడెంట్ అనే పాయింట్ తోటి స్టార్ట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ వీ కెన్ స్టార్ట్ విత్ ది ఆర్టికల్ 245 విచ్ ఎంపవర్స్ ది పార్లమెంట్ టు మేక్ ద లా. అంటే చట్టాలను చేసే అధికారం పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పార్లమెంటు ఆర్టికల్ 245 ప్రకారం చట్టాలు చేస్తుంది. బట్ దిస్ పార్లమెంట్ ఈజ్ నాట్ యాజ్ సావరెన్ బాడీ యాజ్ ద బ్రిటిష్ పార్లమెంట్. అయితే భారత పార్లమెంటు బ్రిటిష్ పార్లమెంటు వలె సంపూర్ణ సార్వభౌమాధికారం కలిగినటువంటిది కాదు అని ఈ 2 లైన్లు రాసిన తర్వాత ఈ ఇంట్రడక్షన్ అయిపోయినట్టు. అంటే అరౌండ్ ఓన్లీ 20 to 25 వర్డ్స్ ఇంట్రడక్షన్లో కవర్ అయిపోతాం. తర్వాత కాన్సెప్ట్ గురించి రాయాలి. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సావరెనిటీ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటు సార్వభౌమాధికారం అంటే ఏంటి, పార్లమెంటు సార్వభౌమాధికారంతో ఉండాలి అంటే దాని ఫీచర్స్ ఏంటి. సో ఇటువంటి కాన్సెప్ట్లో యు ఆర్ సపోజ్ టు మెన్షన్ ద మీనింగ్ అండ్ ఫీచర్స్. ఆ క్వశ్చన్ యొక్క అర్థాన్ని, తర్వాత దాని లక్షణాలని చెప్పాలి. అండ్ తర్వాత కాన్సిక్వెన్సెస్.
అంటే ప్రభావాలు, మెరిట్స్, డిమెరిట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ అగెనిస్ట్, లాభ నష్టాలు, లేకపోతే అనుకూల వాదనలు, ప్రతికూల వాదనలు, ఈ కాన్సిక్వెన్సెస్ అనే దాంట్లో వస్తాయి. అంటే వాట్ ఇఫ్ పార్లమెంట్ ఈజ్ ఎ సావరిన్ బాడీ, వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎ సావరిన్ బాడీ. ఇది సార్వభౌమాధికార వ్యవస్థ అయితే ఏంటి, కాకపోతే ఏంటి, దీని మీద లిమిటేషన్స్ ఏంటి. ఈ సార్వభౌమాధికారం, భారత పార్లమెంటుకు ఉన్నటువంటి సార్వభౌమాధికారం హేతుబద్ధ సార్వభౌమాధికారము. ఇండియన్ పార్లమెంట్ ఈజ్ సావరిన్, బట్ ఇట్ ఈస్ ఎ రేషనలైజ్డ్ సావరిన్ పార్లమెంట్, అన్లైక్ ది బ్రిటిష్ పార్లమెంట్. సో బ్రిటన్లో అయితే పార్లమెంటు స్త్రీని పురుషుడిగాను, పురుషుడిని స్త్రీగాను మార్చడం తప్ప ఏదైనా చేయగలదు అంటారు. The Parliament in Britain can make anything and everything except making a man a woman and a woman a man, which is naturally impossible. అంటే ప్రకృతి రీత్యా అది సాధ్యం కాదు. కాబట్టి అంటే మీరు అనుకోవచ్చు ఈ ఆపరేషన్లు అవి చేసి సెక్స్ చేంజింగ్ ఆపరేషన్లు అవి చేసి మారుస్తారు కదా, అంటే అది ఆ ప్రకృతి రీత్యా సాధ్యం కాని పని అది. సో ప్రకృతి పరంగా అసాధ్యము డి లోల్మే అనే ఒక రచయిత చెప్పినటువంటి మాట. ఏదైనా బ్రిటిష్ పార్లమెంట్ చేయగలుగుతుంది. వెరాజ్ ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ఎ రేషనలైజ్డ్ పార్లమెంట్, హేతుబద్ధీకరించిన పార్లమెంట్. అంటే పార్లమెంట్ అధికారాల మీద లిమిట్స్ ఉన్నాయి, అన్లిమిటెడ్ అధికారాలు ఉన్నటువంటిది కాదు. సో అధికారాల మీద లిమిట్స్ ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి, దెర్ ఆర్ లిమిట్స్ ఇంపోజ్డ్ బై ది ఆర్టికల్ 13. అంటే నో పవర్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ సపోజ్ టు బి ఎంజాయిడ్ బియాండ్ ద జ్యుడిషియల్ రివ్యూ. అంటే పార్లమెంటు చేసే చట్టాలపైన న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. పార్లమెంటు చేసే చట్టాలపైన బేసిక్ స్ట్రక్చర్ అనే లిమిటేషన్ ఉంటుంది. పార్లమెంటు చేసే చట్టాల మీద పౌరుల హక్కులకి, ప్రాథమిక హక్కులకి ఉల్లంఘన కలిగించకూడదు అనేటటువంటి పాయింట్ ఉంటుంది. సో దెర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. అవన్నీ ఆర్గ్యుమెంట్స్ కింద రాయాలి. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అండ్ ది కాన్సిక్వెన్సెస్. అండ్ తర్వాత కంటెంపరీనెస్, అంటే దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఏవైనా వచ్చినాయా అనేది. ఇప్పుడు సపోజ్ పార్లమెంట్ హ్యాస్ ఎనాక్టెడ్ ది సెవరల్ లెజిస్లేషన్స్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. అంటే కొన్ని చట్టాలని ఈ మధ్యకాలంలో పార్లమెంటు రూపొందించింది. సో దే ఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. వీటికి న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఇవ్వలేదు. సో న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు ఇవ్వలేదు కాబట్టి సుప్రీం పార్లమెంటు నిరపేక్ష సార్వభౌమాధికారం లేదు కాబట్టి 99వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు రద్దు చేసింది అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు, ఒక కంటెంపరీ ఎగ్జాంపుల్. సిన్స్ ది పార్లమెంట్ ఈజ్ నాట్ ఎన్ అబ్సల్యూట్ సావరెన్ పవర్, not an absolute sovereign, the Supreme Court has declared the 99th constitutional amendment as unconstitutional. అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం. 99వ రాజ్యాంగ సవరణ అంటే ఏంటది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారం అపరిమితం కాదు, రాజ్యాంగ సవరణాధికారంతో సహా ఏది అపరిమితం కాదు. ఎక్కడైతే రాజ్యాంగబద్ధంగా లేదో దాన్ని రద్దు చేయొచ్చు, ఎక్కడైతే చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో దాటిని సపోర్ట్ చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈజ్ సపోర్టెడ్ బై ది సుప్రీంకోర్టు. అంటే జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. అది సో ఒక చట్టాన్నేమో రద్దు చేసింది, ఇంకో చట్టాన్నేమో సమర్థించి అమలయ్యేటట్టు అనుమతించింది. ఈ రెండు రకాల ఎగ్జాంపుల్స్ కంటెంపరీ ఎగ్జాంపుల్స్ కింద రాయాలి. కంక్లూజన్లో వే ఫార్వర్డ్ గురించి చెప్పాలి. కంక్లూజన్ షుడ్ కంటైన్ ఏ వే ఫార్వర్డ్. ఇట్ కెన్ బి కంక్లూజన్ కెన్ బి ఏ సమ్మరైజేషన్ ఆఫ్ ద ఎంటైర్ ఆన్సర్. మొత్తం ఆన్సర్ని సమ్మరైజ్ చేసేటటువంటి ఒక పద్ధతి కానీ, లేకపోతే ఈ వే ఫార్వర్డ్ రూపంలో కానీ మీరు చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లా ఈ వివిధ దశల్లో, అంటే సపోజ్ మీకు ఇచ్చినటువంటి హ్యాండ్అవుట్లో ఒక మోడల్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ పార్లమెంట్ సావరిన్, క్రిటికల్లీ ఎగ్జామిన్. సో స్టెప్ 1లో ఏం రాయాలి, ఇంట్రడక్షన్ రాయాలి. ఎంత 20 to 25 వర్డ్స్లో రాయాలి ఇంట్రడక్షన్. సో దీనికి అంటే లెక్క పెట్టుకోవాలా అని తెలివిగా క్వశ్చన్లు అడుగుతుంటారు కొంచెం. లెక్క పెట్టుకోవడం కాదు, ఒక 2-3 లైన్స్. ఇప్పుడు యావరేజ్గా ఒక మనిషి ఒక లైన్లో 5 పదాలు రాస్తాడు అనుకుంటా. అండ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక 10 పదాలు రాయాలంటే 2 లైన్స్. మీకు ఆన్సర్
ఈ ఆన్సర్ బుక్లెట్లు రెండు రెండు లైన్లు అంటే 10 పదాలు అంటే 4 లైన్లు రాసామంటే 20 పదాలు అవుతాయి. అది యావరేజ్ లెక్క అంతే తప్ప 1, 2, 3 అని లెక్కలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో స్టార్ట్ విత్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ దట్ అడ్రసెస్ ది క్వశ్చన్ ట్యాగ్. అది క్వశ్చన్ కాంటెక్స్ట్ అనమాట. ప్రొవైడ్ కాంటెక్స్ట్ అండ్ డిఫైన్ ది కీ టర్మ్స్. ఈ కీ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన ఆన్సర్స్లో కీ వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండే టెక్నికల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పదాలు ప్రతి ఆన్సర్లోనూ ఉండేటట్టుగా చూసుకోవాలి. దాన్ని కీ వర్డ్స్ అన్నట్టు. అండ్ ఈ సపోజ్ ఇప్పుడు ఈ క్వశ్చన్లో, ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లో వెదర్ ది ఇండియన్ పార్లమెంట్ ఈ సుప్రీం అంటే సావరిన్, క్వశ్చన్ ట్యాగ్ ఏంటి? క్రిటికల్లీ ఎగ్జామిన్. సో ఈ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ టు డిబేట్ అమాంగ్ ద స్కాలర్స్. సెకండ్ స్టెప్లో మెయిన్ ఆర్గ్యుమెంట్స్ రాస్తాం. సో ప్రజెంట్ యువర్ మెయిన్ ఆర్గ్యుమెంట్ సపోర్టెడ్ బై రిలవెంట్ ఫ్యాక్ట్స్. ఈ స్టాటిస్టికల్ డాటా పాయింట్స్ అని అంటాం. డాటా పాయింట్స్ ఏమొస్తాయి మనకి? కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్, 1 or 2 కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ మెయింటైన్ చేయడం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైనా ఉంటే అది చెప్పడం, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పేరేంటి, అది ఏ సంవత్సరంలో ఇవ్వబడింది. అండ్ మూడోది పాలిటీ రిలేటెడ్గా మనకి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే చట్టాల పేర్లు రాయడం. సో ఈ రకంగా చేస్తే డేటా పాయింట్స్ వస్తాయి, స్టాటిస్టికల్ డైమెన్షన్స్ వస్తాయి. ఇప్పుడు అదే ఎకానమీలో ఇంకో మీరు స్టాటిస్టికల్ పాయింట్స్ బడ్జెట్ నుంచి తీసుకోవచ్చు, ఎకనామిక్ సర్వే నుంచి తీసుకోవచ్చు. అంటే ఆ సంవత్సరం వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే, ఆ సంవత్సరం వచ్చినటువంటి బడ్జెట్, ఎగ్జామ్ రాసే టైంకి ఉన్నటువంటి బడ్జెట్, దాని నుంచి మీరు ఎకానమీలో ఈ డేటా పాయింట్స్ తీసుకోవచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఈ బడ్జెట్ ఎకనామిక్ సర్వే ఉపయోగపడుతుంది, గవర్నెన్స్ కూడా ఉపయోగపడుతుంది. అండ్ యూజ్ ద కీవర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ఫ్రమ్ ది క్వశ్చన్ టు మెయింటైన్ ద రిలవెన్స్ ఆఫ్ ది ఆన్సర్. ఆన్సర్ క్వశ్చన్కి కట్టుబడి ఉండేటట్టుగా చేయడానికి ఆ ప్రశ్నలో ఉండే పదాలని లీడ్గా తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఇండియన్ పార్లమెంట్ సావరిన్ బాడీ అన్నాం కాబట్టి సావరిన్ బాడీ, ఇట్ ఈస్ ఎ సావరిన్ బాడీ అని దాని డిస్క్రిప్షన్ చెప్తాం. ఇట్ ఈస్ నాట్ ఎ సావరిన్ బాడీ అని చెప్పి దాని డిస్క్రిప్షన్ చెప్తాం. అంటే ఈ సైడ్ హెడ్డింగ్లు మెయింటైన్ చేయడం చాలా కీలకం. సైడ్ హెడ్డింగ్స్ మెయింటైన్ చేస్తూ పాయింట్ వైజ్గా ఆన్సర్ రాయండి. ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్లో ఒక డిస్క్రిప్టివ్ పారాగ్రాఫ్ ఉండాలి. అది అంటే చాలామంది అభ్యర్థుల్లో ఉన్నటువంటి అనుమానం ఇది. ఇది ఆన్సర్ని డిస్క్రిప్టివ్గా రాయాలా, పాయింట్ వైజ్గా రాయాలా? మీకు కీ ఎలా తయారు చేస్తుందో చెప్పాను. అంటే దాని ప్రకారం ఏంటి? ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ద టూ, నాట్ ఎక్స్క్లూజివ్లీ డిస్క్రిప్షన్, నాట్ ఎక్స్క్లూజివ్లీ పాయింట్ వైజ్ మెథడ్. కాంబినేషన్ ఆఫ్ ద టూ అంటే ఏంటి? పారాగ్రాఫ్లో ఉండాలి, ఆన్సర్లో పాయింట్లో ఉండాలి. పారాగ్రాఫ్లో ఎక్కడ పెడతాం? ఇంట్రడక్షన్లోను కంక్లూజన్లోనూ పెడతాం. మెయిన్ బాడీలో పాయింట్స్ పెడతాం. ఈ పాయింట్స్ రాసేటప్పుడు ఏ అంశాన్ని అడ్రస్ చేస్తున్నావో దాని సైడ్ హెడ్డింగ్ ఉండాలి. పార్లమెంట్ ఈజ్ ఎ సావరిన్ బాడీ అని 1, 2, 3, 4. పార్లమెంట్ ఈజ్ నాట్ ఎన్ అబ్సల్యూట్ సావరిన్ బాడీ, పాయింట్ 1, 2, 3, 4. సో ఈ రకంగా ఈ రెండింటి కాంబినేషన్లో ఉండాలన్నమాట. అండ్ స్టెప్ 3లో కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ న్యూయాన్సెస్. సో ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఒకటి చెప్పాం, పార్లమెంటు సార్వభౌమాధికారం కలిగినదా అంటే అది ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. సో ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అయినప్పుడు ఎస్ అండ్ నో అని 2 పాయింట్లు ఉంటాయి. ఇట్ ఈస్ ఎ సావరిన్ బాడీ, ఇట్ రిప్రజెంట్ ద పీపుల్ సావర్నిటీ, ప్రజా సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబిస్తుంది అనేది ఒక ఆర్గ్యుమెంట్. ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటి? కౌంటర్ ఆర్గ్యుమెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ సావరిన్ బాడీ లైక్ ద బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంటు వలె సార్వభౌమాధికారం నిరపేక్ష సార్వభౌమాధికారం కలిగినది కాదు, పరిమిత సార్వభౌమాధికారం కలిగినది. రేషనల్ సావర్నిటీ అనే పదం ఉపయోగించండి. ఇలాంటి పదాలే కీవర్డ్స్ అంటే రేషనల్ సావరిన్, ఇలాంటి పదాలు కీవర్డ్స్ అన్నమాట. అలాంటి కీ పదాలు అంటే టెక్స్ట్ బుక్కుల్లో ఉండేటటువంటి పదాలు, స్టాండర్డ్ ప్రామాణికమైనటువంటి టెక్స్ట్ బుక్లో ఉండే పదాలు. కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఆన్సర్ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ తర్వాత స్టెప్ 4లో కంక్లూజన్ రాస్తాం. సో కంక్లూజన్, సమ్మరైజ్ యువర్ మెయిన్ ఆర్గ్యుమెంట్ అండ్ రీఇటరేట్ యువర్ స్టాండ్స్ ఆన్ ది క్వశ్చన్ ట్యాగ్, ప్రొవైడ్ ఎ థాట్ ప్రొవోకింగ్ కంక్లూజన్. ఈ థాట్ ప్రొవోకింగ్ కంక్లూజన్ అంటే ఏంటి? అంటే ఒక వే ఫార్వర్డ్ చెప్పడం. వే ఫార్వర్డ్ అంటే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయి, లేకపోతే దీంట్లో మంచి విషయాలు ఉన్నాయి అని చెప్తూ దీన్ని ఈ మంచిని మరింత స్ట్రాంగ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది, దానికోసం ఏం చేయాలి ఒక సజెషన్ ఇస్తాం. దాన్ని థాట్ ప్రొవోకింగ్ కంక్లూజన్ అంటాం. పార్లమెంట్ కంటిన్యూ టు బి అ రేషనల్లీ సావరిన్ పార్లమెంట్. అంటే పార్లమెంటు ఇదే ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతిలోనే హేతుబద్ధమైన సార్వభౌమాధికారం కలిగి ఉండాలి, దీన్ని ఇదే విధంగా కొనసాగించాలి అని చెప్తూనే పార్లమెంట్కి మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా
కొత్త చట్టాలను చేసేటటువంటి అవకాశం కూడా ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే చట్టాలని రద్దు చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చారు. భారతీయ న్యాయ సంహిత ఇటువంటి చట్టాలు తీసుకొచ్చారు. అదేవిధంగా బడ్జెట్ 2025లో ప్రకటించిన విధంగా పాత ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నారు. ఈ చట్టం ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పారు. ద న్యూ లెజిస్లేషన్ హియర్ ఆఫ్టర్ షుడ్ బి ఈజీలీ యాక్సెసిబుల్ టు ద పీపుల్ అండ్ ఈజీలీ అండర్స్టూడ్ బై ద పీపుల్. అంటే చట్టాలు ఎవరి కోసం? ప్రజల కోసం. కాబట్టి పార్లమెంటు భవిష్యత్తులో దేని మీద దృష్టి కేంద్రీకరించాలి అని అంటే పార్లమెంటు భవిష్యత్తులో ప్రజలకి సులభంగా అర్థమయ్యే చట్టాల మీద దృష్టిని కేంద్రీకరించాలి అని థాట్ ప్రొవోకింగ్ కంక్లూజన్ అంటే ఇలాంటి ఒక సెంటెన్స్ రాయండి. అప్పుడు యువర్ ఆన్సర్ విల్ బి కాంప్రహెన్సివ్. సో ఈ క్వశ్చన్స్లో మనకి కొన్ని క్వశ్చన్ ట్యాగ్స్ కనపడుతుంటాయి. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఈ 2024 పేపర్లో పాలిటీ పేపర్లోనే ఆల్మోస్ట్ పాలిటీలో 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 క్వశ్చన్లు రాయమంటారు. దాంట్లోనే 4 వరకు క్రిటికల్లీ ఎగ్జామిన్ అనే పదం ఉంది. అంటే విమర్శనాత్మకంగా పరీక్షించుము ఆర్ పరిశీలించుము. విమర్శనాత్మకంగా పరిశీలించడం అంటే ఏంటి? ఎగ్జామిన్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నీకు బ్లడ్ టెస్ట్ రాస్తాడు. బ్లడ్ టెస్ట్ రాసినప్పుడు నీకు వ్యాధి ఉందా లేదా అని అక్కడ చెక్ చేయాలి. ఆ డయాగ్నోసిస్ చేసేవాడు ఒక విషయంలో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా అంతే. ఆ ఇచ్చిన స్టేట్మెంట్ రైటా రాంగా అని ఎగ్జామిన్ చేయాలి. సో ప్రొవైడ్ అ బ్యాలెన్స్డ్ అనాలిసిస్ ఆఫ్ ది టాపిక్. ఆ ఇచ్చిన ప్రశ్నకి ఈజ్ ఇండియన్ పార్లమెంట్ ఎ సావరిన్ బాడీ క్రిటికల్లీ ఎగ్జామిన్ అన్నప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఎ సావరిన్ బాడీ బికాజ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద పీపుల్ విత్ ద పాపులర్ సావరినిటీ, ఐడియా ఆఫ్ పాపులర్ సావరినిటీ అనేది ఒక డైమెన్షన్. రెండోది ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ సావరిన్ లైక్ ద బ్రిటిష్ పార్లమెంట్ అనేది రెండో డైమెన్షన్ రాస్తుంది. సో రెండు అంశాలు క్రిటికల్ ఎగ్జామిన్ అనే పదం వచ్చిందంటే అది ఎగ్జామిన్ అంటే పరీక్షించుము. కాబట్టి నువ్వు రెండిటి పరంగా ఉంది లేదు అనే రెండిటి పరంగా మెరిట్స్ డిమెరిట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ అగెన్స్ట్ ఈ రెండు డైమెన్షన్లోనూ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక బ్యాలెన్స్డ్ అనాలిసిస్ ఆఫ్ ది టాపిక్ హైలైటింగ్ బోత్ ది స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఆర్గ్యుమెంట్స్ ఫార్ అండ్ అగెన్స్ట్. అలాగే ఇంకోటి ఏంటి? డిస్కషన్ వస్తుంది. చర్చించుము. భారత పార్లమెంటు సార్వభౌమాధికారం కలిగినదా చర్చించుము అనడం. సో చర్చించండి అంటే వెనకాలకి తిరిగి లేకపోతే ముందుండి ఇట్లా పిలిచి భారత పార్లమెంటు సావరినిటీ ఉందంట మరి లేదంటావా అని అడగడం కాదు. అక్కడ ఎగ్జామ్లో పేపర్లో రాయాలి ఏ రకంగా ఈ చర్చించుము అనేటటువంటిది జరగాలి అంటే ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద presenting a comprehensive discussion of the topic covering the multiple aspects of the perspectives. అంటే ఇది ఒక 360-degree ఓరియంటేషన్లో వివిధ కోణాల్లో ఆన్సర్ని ప్రజెంట్ చేయడం. అలాగే అనలైజ్ అన్నారు అనుకోండి. అనలైజ్ అంటే బ్రేక్ డౌన్ ది టాపిక్ ఇంటూ కాంపరెంట్స్ ఎగ్జామినింగ్ ఈచ్ పార్ట్ ఇన్ డీటెయిల్. అంటే ఆ ప్రశ్నని వివిధ కోణాలుగా విభజించి ఆ ప్రశ్నలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్ అని చెప్పాం, ఆ క్వశ్చన్ వచ్చింది, దాన్ని డివైడ్ చేసాం. యూఆర్ బ్రేకింగ్ ది కాన్సెప్ట్ ఇంటూ వేరియస్ డైమెన్షన్స్. ఆ డైమెన్షన్స్ అన్ని మెన్షన్ చేయాలి. అలాగే ఇవాల్యుయేట్ అనేది ఇంకోటి. మూల్యాంకన చెయ్యము. ఇవాల్యుయేట్ అంటే మూల్యాంకన చెయ్యండి. అనలైజ్ అంటే విశ్లేషించండి. సో ఈ మూల్యాంకన చేయడం అంటే ఏంటి? సో అసెసింగ్ ది టాపిక్ సిగ్నిఫికెన్స్, ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్టివ్నెస్, ప్రొవైడింగ్ ఏ వాల్యూ జడ్జిమెంట్. అది అంటే ఒక జడ్జ్ రెండు వర్గాల మధ్య వాదనలు వెళ్ళిన తర్వాత ఏ విధంగా జడ్జిమెంట్ అయితే తన వ్యక్తిగతంగా అభిప్రాయాల ప్రకారం జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా చేయడం. అంటే జడ్జి వ్యక్తిగత అభిప్రాయాలతోటే ఇస్తాడు జడ్జిమెంట్. ఎప్పుడు వ్యక్తిగత అభిప్రాయం ఓన్లీ ఒక తన పర్స్పెక్టివ్లో మాత్రమే ఆలోచించగలదు. ఈ రెండు వర్గాలకు సంబంధించిన ఆర్గ్యుమెంట్లు విన్న తర్వాత అందుకనే ఏమైంది మనకి 1962లోనేమో ప్రైవసీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ అంది సుప్రీంకోర్టు. అండ్ అదే 2017కి వచ్చేటప్పటికి ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ మారినాయి, దానివల్ల జడ్జి యొక్క అభిప్రాయం కూడా మారింది. సో ఎంత స్ట్రాంగ్గా ఒక ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుందో ఆ స్ట్రెంగ్త్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ని బట్టి జడ్జిమెంట్ అనేది ఉంటుంది. సో ఇవాల్యుయేట్ చేసేటప్పుడు అసెసింగ్ ది టాపిక్ సిగ్నిఫికెన్స్, ఆ ఇచ్చిన ప్రశ్న యొక్క ప్రాధాన్యతను చెప్తూ దాని ప్రభావాన్ని చెప్తూ అండ్ ఫైనల్గా ఒక వాల్యూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది.
తర్వాత యూజువల్గా గతంలో ప్రీవియస్ ఓల్డ్ గ్రూప్ 1 పేపర్స్లో కానీ మీకు యూపీఎస్సీలో కానీ ఎక్కువగా ఇచ్చే క్వశ్చన్ ట్యాగ్ ఏంటంటే కమెంట్, వ్యాఖ్యానించుము. కమెంట్ అంటే వ్యాఖ్యానించుము. సో వ్యాఖ్యానించమన్నప్పుడు యు ఆర్ సపోజ్ టు ప్రొవైడ్ ఎ బ్రీఫ్, ఇన్ఫర్మేటివ్ అండ్ అనలిటికల్ రెస్పాన్స్ highlighting the significance, implications or relevance of the topic and without taking a definite stance. అంటే ఇవాల్యుయేషన్లో ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చాం. కమెంట్ అన్నప్పుడు యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఎనీ జడ్జిమెంట్. సో ఎలాంటి తీర్పులు ఇవ్వాల్సినటువంటిది లేదు, ఒక డెఫినెట్ స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అండ్ ఎగ్జామిన్, ఈ క్రిటికల్లీ ఎగ్జామిన్ అనే దానికే ఈ ఎగ్జామిన్ అనేది కూడా ఒక ఎక్స్టెన్షన్ అనమాట. అనలైజింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ది టాపిక్ ఇన్ డెప్త్, పరీక్షించుము, పరిశీలించుము అన్నప్పుడు దానికి మళ్ళీ అదే ఒక విషయం రైటా రాంగా అని చెప్పడం. తర్వాత సబ్స్టాన్షియేట్ అంటే నిరూపించుము. నిరూపించడం అంటే దేంతో నిరూపించాలి? మన ఆర్గ్యుమెంట్స్ని స్టాటిస్టికల్ డాటాతో నిరూపించాలి, మన ఆర్గ్యుమెంట్స్ని ఎగ్జాంపుల్స్తో నిరూపించాలి, రీసెంట్ ఈవెంట్స్ తోటి నిరూపించాలి. అది సో ఉదాహరణలు, తర్వాత ఈ మధ్య కాలంలో సంభవించిన సంఘటనలు, ఆ ఇష్యూకి సంబంధించిన సంఘటనలు, వీటి ద్వారా, అలాగే స్టాటిస్టికల్ డాటా ద్వారా నిరూపించాలి. సో ఇవి జనరల్గా మనకు వచ్చేటటువంటి క్వశ్చన్ ట్యాగ్స్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తున్నాం. అంటే ఒక ఎగ్జాంపుల్, డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ షేపింగ్ ద నేషన్స్ డెస్టినీ. భారతదేశం యొక్క, అంటే ఇది కాంటెక్చువల్ క్వశ్చన్ అనమాట. కాంటెక్చువల్ క్వశ్చన్ అంటే ఏంటి? 2025 is the 75th year of, అంటే 75 years of ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూషన్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్. అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ నేపథ్యంలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ షేపింగ్ ద నేషన్స్ డెస్టినీ. భారతదేశం యొక్క భవిష్యత్తుని నిర్ధారించడంలో భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను వివరించము. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇదేంటి? భారత రాజ్యాంగం ఇంపార్టెన్స్ ఏంటి, అది మన హక్కులను ఎలా కాపాడింది, ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెట్టింది, ఈ 75 సంవత్సరాల్లో భారత రాజ్యాంగం సాధించింది ఏంటి, నీకు ఇచ్చింది ఏంటి, అది అంటే భారత రాజ్యాంగం మనకి ఏమిచ్చింది అనేటటువంటి పర్స్పెక్టివ్ అనమాట. సో ఇంట్రడక్షన్ ఒక 30-40 వర్డ్స్లో రాసిన తర్వాత అంటే ఏమని రాయాలి అంటే యు ఆర్ సపోజ్ టు స్టార్ట్ విత్ అ హుక్ టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ ద రీడర్. అంటే ఎగ్జామినర్ నీ ఆన్సర్ని చదవాలి అనిపించేది ఇంట్రడక్షన్లోనే. అది డాటా పాయింట్స్ ద్వారా వస్తుంది. పర్ఫెక్ట్గా చదవాలి, కుప్పలుగా ఆన్సర్ని ప్రజెంట్ చేస్తే సరిపోదు, ఆకర్షణీయంగా ఉండాలి. అది ఎంత కంటెంట్ ఎంత అద్భుతమైందైనా సరే లిమిటెడ్ కంటెంట్ ప్రజెంటెడ్ ఇన్ అన్ అట్రాక్టివ్ మేనర్. పరిమితంగానే ఉండాలి, ఆకర్షణీయంగా ఆ కంటెంట్ని ప్రదర్శించాలి. సో ఇక్కడ బిగిన్ విత్ రిలవెంట్ కోట్, ఆ స్టాటిస్టికల్ డాటా ఆర్ ఎ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ టు సెట్ ది టోన్ ఆఫ్ యువర్ ఆన్సర్. ఇది ఫండమెంటల్గా చేయాల్సింది. అంటే మన ఇంట్రడక్షన్ అరెస్టింగ్ ఇంట్రడక్షన్ ఉండాలి అంటే ఇది జరగాలి, ఈ అంశాలు రాయాలి. అరెస్టింగ్ ఇంట్రడక్షన్ అంటే ఏంటి? ఎగ్జామినర్ చదివేటప్పుడు, ఇవాల్యుయేటర్ చదివేటప్పుడు అతని దృష్టి దాని మీద పడాలి. ఇప్పుడు ఆర్టికల్ 21 అని మొదలుపెట్టామనుకో, దట్ అట్రాక్ట్స్ ది అటెన్షన్ ఆఫ్ ద ఎగ్జామినర్. ఆర్ లేకపోతే ఇన్ ద 75 years ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని మొదలుపెట్టామనుకో, దట్ విల్ ఆల్సో అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది ఎగ్జామినర్. అంటే బికాస్ దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ది క్వశ్చన్. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి మూలతత్వం ఏంటి అంటే 75 సంవత్సరాల నేపథ్యంలో భారత రాజ్యాంగం భవిష్యత్తు ఎలా నిర్దేశించబోతుంది, భారతదేశం యొక్క భవిష్యత్తుని ఎలా నిర్దేశించబోతుంది, అది స్పిరిట్ ఆఫ్ ది క్వశ్చన్. సో ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఎ సాక్రసెంట్ డెమోక్రసీ, ఫెడరలిజం, సెక్యులరిజం, ప్రొవైడింగ్ ఏ ఫ్రేమ్వర్క్ ఫర్ ద గవర్నెన్స్ అండ్ షేపింగ్ ద నేషన్ డెస్టినీ అని ఈ డైమెన్షన్స్ వచ్చేటట్టుగా ఆన్సర్ మొదలు పెట్టుకోవచ్చు. రిమెంబర్ దట్ దెర్ ఇస్ నో యూనిఫామ్ ఆన్సర్ ఫర్ ఎనీ క్వశ్చన్. ఓన్లీ కంటెంట్, key points in the content, keywords in the content will be uniform, but not definite answer. సో ఖచ్చితంగా ఒక యూనివర్సల్ ఆన్సర్ అనేది ఉండదు. ఓన్లీ ఆ ఆన్సర్లో ఉండే కీవర్డ్స్ మాత్రమే, స్టాటిస్టికల్ డాటా మాత్రమే, ఆర్గ్యుమెంట్స్ మాత్రమే యూనిఫామ్గా ఉంటాయి. ప్రజెంటేషన్ అనేది ఎవరి స్టైల్ ప్రకారం వాళ్ళకు ఉంటుంది అనమాట. తర్వాత గివ్ ఎ బ్రీఫ్ హిస్టారికల్, సోషల్, ఎకనామిక్ కాంటెక్స్ట్ టు ఎస్టాబ్లిష్ ద రిలవెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది టాపిక్.
సో ఈ దీని ప్రాధాన్యతని వివరిస్తూ, అంటే దీనికి ఇంపార్టెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. భారత రాజ్యాంగం నీకేమిచ్చింది అనే ఆస్పెక్ట్ని చారిత్రక, సామాజిక, ఆర్థిక నేపథ్యంలో రాయాలి. అండ్ యువర్ ఆర్గ్యుమెంట్స్ యూజ్ కీవర్డ్స్ ఫ్రమ్ ద క్వశ్చన్ టు ఇంట్రడ్యూస్ యువర్ మెయిన్ పాయింట్స్. ప్రధానంగా మీరు ఏదైతే రాయాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ని ప్రజెంట్ చేయాలి. అండ్ సపోజ్ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాని ఇంపార్టెన్స్ అన్నప్పుడు మనకి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది, పార్లమెంటరీ గవర్నమెంట్ని ఇచ్చింది, డెమోక్రసీని ఇచ్చింది. ఇది సిగ్నిఫికెన్స్. ఒక ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి అధికారాలు ఇచ్చింది, లోకల్ గవర్నమెంట్స్కి ఎంపవర్ చేయడం జరిగింది. స్పెషల్ ఏరియాస్కి, అంటే ఈ నార్త్ ఈస్ట్లో ఉండే కొన్ని ప్రత్యేక ప్రాంతాలు, అలాగే 5th షెడ్యూల్ స్టేట్స్, ఇట్లా ప్రత్యేకమైన ప్రాంతాలకి రక్షణ కల్పించింది పరిపాలనా పరంగా. అండ్ ఇట్ హెస్ ఆల్సో ప్రొవైడెడ్ ది ప్రొటెక్షన్ టు డిప్రెస్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ బై అలొకేటింగ్ దమ్ స్పెషల్ కేటగిరీస్. ప్రత్యేక వర్గాలకి ప్రత్యేక రక్షణలు కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విమెన్, ఈ వర్గాలకి ప్రత్యేక రక్షణలు రాజ్యాంగం ద్వారానే కల్పించారు. సో భారత రాజ్యాంగం యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడానికి ఇంతకన్నా పెద్ద పాయింట్లు ఏమి ఉండవు. సో అట్లా సమ్మరైజ్ యువర్ మెయిన్ ఆర్గ్యుమెంట్, అంటే షో దట్ యూ హ్యావ్ కన్సిడర్డ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్ బై అక్నాలెడ్జింగ్ పొటెన్షియల్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్. అయితే ఈ అనుకూల వాదనలు రాశారు, సిగ్నిఫికెన్స్ గురించి రాశారు. డిస్కస్ అని క్వశ్చన్ ట్యాగ్ ఉంది. క్వశ్చన్ ట్యాగ్లో డిస్కస్ ఉంది కాబట్టి మీరు ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాలి. డిస్కషన్ చేసేటప్పుడు రెండు వర్గాల మధ్య జరుగుతుంది కదా డిస్కషన్. ఒక వర్గమేమో అనుకూలంగా మాట్లాడతారు, ఇంకో వర్గమేమో దాన్ని కౌంటర్గా మాట్లాడతారు. సో ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పాలి. రాజ్యాంగం ఇంత చేసింది, 18 జనరల్ ఎలక్షన్స్ నిర్వహించారు, కానీ 100% ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం పూర్తిగా కల్పించలేకపోయారు. అంటే 2025 నాటికి భారతదేశంలో సుమారుగా 100 కోట్ల మంది ఓటర్లు నమోదై ఉన్నారు. నియర్లీ 100 crore ఓటర్స్ వర్ రిజిస్టర్డ్ యాజ్ ఆఫ్ 2025. అయితే ఈ 100 కోట్ల మంది ఓటర్లు ఎప్పుడూ కూడా 70% కన్నా ఓటేయలేదు. ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్ ఇండియన్ డెమోక్రసీలో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేపథ్యంలో పెద్ద ఫెయిల్యూర్. It could not prevent the entry of the criminals into the politics, into the parliament. నేరగ్రస్త నేపథ్యం ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా నివారించలేకపోవడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ కాంప్రహెన్సివ్. ప్రాథమిక హక్కులు సంపూర్ణంగా లేవు. ప్రాథమిక హక్కులు ఇచ్చారు కానీ చాలా మటుకు ప్రాథమిక హక్కులు సామాన్య మానవుడికి అవసరం లేనటువంటివి. అవసరమైన హక్కుల్ని ఆదేశిక సూత్రాల్లో పెట్టారు. The rights required for the ordinary common man are incorporated in the directive principles. ఇప్పుడు రైట్ టు లైఫ్ ఇచ్చాం, బట్ బతికి ఉండాలంటే యూ సపోజ్ టు హ్యావ్ రైట్ టు ఫుడ్ అండ్ రైట్ టు వాటర్. ఈ రెండు లేవు ఇక్కడ. నువ్వు బతికి ఉండాలి అంటే నీకు రైట్ టు హెల్త్ ఉండాలి, అది కూడా లేదు. విద్యా హక్కుని ఇవ్వడానికి 40 సంవత్సరాలు పట్టింది ఆర్టికల్ 21A ద్వారా. 86 అమెండ్మెంట్తో కానీ దీన్ని ఇన్కార్పొరేట్ చేయలేదు. సో to determine the destiny of the Indian constitution of the nation, Indian constitution should guarantee this new generation rights. రైట్ టు లైఫ్ అంటే కేవలం జీవించడం కాదు, ముందు వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి, రైట్ టు ఫుడ్ కల్పించాలి, ఆర్టికల్ 21Bలో పెట్టుదాన్ని. రైట్ టు హెల్త్ కల్పించాలి, ఆర్టికల్ 21Cలో పెట్టు. అంటే కొత్త ఆర్టికల్స్ ఇన్కార్పొరేట్ చేయాలి. రైట్ టు ఇంటర్నెట్ ఇవ్వాలి, దాన్ని ఆర్టికల్ 21Dలో పెట్టాలి. ఎందుకంటే ఈ రోజున ఇంటర్నెట్ లేకపోతే చాలామంది మనుషులు బతకలేరు. ఒక క్యాబ్ డ్రైవర్ బతకాలి అంటే వాడికి ఇంటర్నెట్ ఉండాలి. ఒక స్విగ్గీ సర్వీస్ చేసేటటువంటి ఆపరేట్ చేయాలి అంటే వాడికి ఇంటర్నెట్ వాడి మొబైల్ ఫోన్లో ఉండాలి. కాబట్టి క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, లేకపోతే ఇలాంటి క్విక్ సర్వీస్ మొబైల్ క్యాబ్స్, ఇటువంటి వాళ్ళు అంటే ఏ వ్యాపారం చేయాలి అన్న ప్రస్తుతం ఏది కీలకం? ఇంటర్నెట్ కీలకం. అది ఇప్పుడు ఈ క్లాస్ని ఆన్లైన్లో చూస్తున్నారు అంటే చదువుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా ఇంటర్నెట్ ద్వారా ఉండాలి. కాబట్టి ఇంటర్నెట్ లేకపోతే బతకలేము. అంటే ఇంటర్నెట్ లేకపోతే బతకలేము అనేది సోషల్ మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, రీల్స్ చేయడానికి అట్లా కాదు, లైవ్లీహుడ్ కోసం ఇంటర్నెట్ కావాలి. కాబట్టి ఇంటర్నెట్ షుడ్ బి ఏ ఫండమెంటల్ రైట్ టు బి గ్యారంటీడ్ ఇన్ ది ఆర్టికల్ 21 ఇన్ ద సబ్ క్లాస్ D. సో ఆ రకంగా మన పర్స్పెక్టివ్ని, అంటే ఇంకా ఏం చేయాలి, కొన్ని లోపాలు ఉన్నాయి భారత రాజ్యాంగం పూరించలేనటువంటి వాటిని ఇంకా ఏం చేయాలని సజెషన్స్ ఇవ్వాలి. సో అట్లా కంక్లూజన్లో సమ్మరైజ్ యువర్ మెయిన్ ఆర్గ్యుమెంట్ అండ్ రీస్టార్ట్ యువర్ మెయిన్ ఆర్గ్యుమెంట్ ఇన్ డిఫరెంట్ వర్డ్స్. అది అంటే ఇప్పటిదాకా రాసినటువంటి పదాలన్నింటినీ విభిన్నమైన పదజాలంతో కంక్లూజన్లో చెప్పడం జరగాలన్నమాట.
అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను. గ్రూప్ 1 2024లో ఇచ్చినటువంటి క్వశ్చన్ కొంచెం టెక్నికల్గా కనపడేటటువంటి క్వశ్చన్. మొత్తం అన్ని క్వశ్చన్లో 10 క్వశ్చన్లోనూ అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం విజావి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. సో ఈ క్వశ్చన్ జ్యుడిషియల్ యాక్టివిజంకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు, అంటే ఎగ్జామ్లో ఫస్ట్ క్వశ్చనే ఉంది. అనలైజ్ జ్యుడిషియల్ యాక్టివిజం విజావి ద జ్యుడిషియల్ ఓవర్ రీచ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో న్యాయపరమైన న్యాయపరమైన క్రియాశీలతని విశ్లేషించము అని తెలుగులో ఇచ్చారు. జనరల్గా జ్యుడిషియల్ యాక్టివిజం అనే పదానికి తెలుగులో న్యాయ క్రియాశీలత. ఈ జ్యుడిషియల్ ఓవర్ రీచ్ న్యాయశాఖ అతి క్రియాశీలత, అది మామూలుగా పేపర్లో కానీ జనరల్గా వాడే పదం. కానీ వీళ్ళు ఈ అతి వ్యాప్తి అని ఇచ్చారు తెలుగులో. ఇక్కడ ఎగ్జామ్లో అతి వ్యాప్తి అని ఇచ్చారు, న్యాయశాఖ అతి వ్యాప్తి. అది అంటే ఇక్కడ స్పెసిఫిక్ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే, మనకి ఎగ్జామ్లో తెలుగు ఇంగ్లీషు క్వశ్చన్స్లో వాళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ క్వశ్చన్ మాత్రమే స్టాండర్డ్గా తీసుకుంటారు. తెలుగులో ఎన్ని తప్పులు ఉన్నాయి కానీ వాళ్ళ తప్పు కాదు. అంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రీడ్ బోత్ ద క్వశ్చన్స్ అండ్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ ద క్వశ్చన్. అంటే తెలుగులోనూ ఆన్సర్ క్వశ్చన్ చదవాలి, ఇంగ్లీష్లోనూ క్వశ్చన్ చదవాలి. అంటే స్టార్టింగ్లో చెప్పినట్టుగా రీడ్ ద క్వశ్చన్ ఫస్ట్ అన్నాం కదా, ఆ రీడింగ్ అనే దాంట్లో ఇంగ్లీష్ చదవండి, తెలుగు చదవండి. నేను తెలుగు మీడియమే కాబట్టి నేను తెలుగు ఒకటి చదువుతా, ఇంగ్లీష్ చదవను అని ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడకూడదు. మాట్లాడినా కానీ ఏమవుతుంది, కారణాలు ఎవడు ఎనడు. ఫైనల్గా నీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నువ్వు గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ అయ్యావా, డిఎస్పీ అయ్యావా అడుగుతారు. కానీ నువ్వు ఇంగ్లీష్ క్వశ్చన్ చదివి రాసావా, తెలుగు క్వశ్చన్ చదివి రాసావా అడగడు. అది ఇంపార్టెంట్ కాదు, సెకండరీ అయిపోతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, తెలుగు క్వశ్చన్ వేరేది ఉంటుంది. అది సో ఇందాక అన్నట్టుగా రైలు ఎక్కేవా అని అడిగితే నువ్వు ఆన్సర్ ఏమని చెప్తావు, దానికి తెలుగులో ఏమని చెప్తావు. ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్ అడిగారు, ఏమని అడుగుతారు అంటే 1994లో అనుకుంటా ఒక జనరల్ ఎస్సే క్వశ్చన్. అది సూసైడ్స్ ఇన్ ది రూరల్ ఏరియాస్ అనేది క్వశ్చన్. జనరల్ ఎస్సే సూసైడ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు అనేది తెలుగులో ఉండాలి. కానీ తెలుగులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఫార్మర్ సూసైడ్స్ అని ఇచ్చారు. తేడా ఉందా లేదా అంటే, ఫార్మర్స్ అంటే రైతుల ఆత్మహత్యలు, తెలుగులో ఇచ్చింది రైతుల ఆత్మహత్యలు. ఈ తెలుగు మాత్రమే చదివి రాసినోడు ఆన్సర్లో ఓన్లీ 10% మాత్రమే రాస్తాడు. అక్కడ రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆత్మహత్యలు ఎవరెవరు చేసుకుంటారు, ఓన్లీ రైతులు ఒకళ్ళే చేసుకోరు, భర్తలు చేసుకుంటారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు భర్తల ఆత్మహత్యలు ఉంటాయి. ఆర్ లేకపోతే చేనేత పని వాళ్ళు చేసుకుంటారు ఆత్మహత్యలు. ఆర్ లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ చేసుకోవచ్చు, విద్యార్థులు చేసుకోవచ్చు. అన్ని రకాల ఆత్మహత్యలు, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఆత్మహత్యల గురించి ఇంగ్లీష్లో ఇస్తే తెలుగు క్వశ్చన్ మాత్రం కేవలం దాంట్లో ఒక 10% మాత్రమే ఇవ్వడం జరిగింది. అది అలాగే ఇంకో క్వశ్చన్ 2012లో జరిగినటువంటి గ్రూప్ 1 జనరల్ ఎస్సే క్వశ్చన్లో ఇప్పుడు రియాలిటీ షోస్ అనేది ఎస్సే ఒక క్వశ్చన్. రియాలిటీ షోస్ ఇన్ ద టీవీ తెలుగులో ఏమి ఇవ్వాలి, తెలుగులో ఆ రియాలిటీ షో అనే పదానికి ఏం పెట్టాలి, మనకి సంబంధం లేదు, మనకి తోచింది పెట్టేయాలి అనేది ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్. ప్రత్యక్ష ప్రసారాలు, టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలు ఇచ్చారు. ఓన్లీ ప్రత్యక్ష ప్రసారాలు అనే దాన్ని మాత్రమే చదివిన వాళ్ళు క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రవేశం ఇవ్వచ్చు. ఇవేవి అసలు సంబంధమే లేదు అసలు క్వశ్చన్కి. డైరెక్ట్ రిలే, ప్రత్యక్ష ప్రసారం అనే దానికి ఇంగ్లీష్లో డైరెక్ట్ రిలే. యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి, రియాలిటీ షోస్. రియాలిటీ షోస్ అనేవి రికార్డెడ్ ఉంటాయి, లైవ్ ఉండవు. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ మాస్టర్ అని చెప్పి డాన్స్ బాబాయ్ డాన్స్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది చూడు, అలాంటివి రియాలిటీ షోస్. క్రికెట్ లైవ్ వస్తుంది, అసెంబ్లీ ప్రసారాలు లైవ్ వస్తాయి, పార్లమెంట్ ప్రసారాలు లైవ్ వస్తాయి. వాటి గురించి రాసేసారు చాలామంది అభ్యర్థులు. అంటే ఇచ్చిన క్వశ్చన్కి మీరు రాసినటువంటి ఆన్సర్ ఏమాత్రం సూటబుల్ కాదు. ఇంకా ఫస్ట్ చెప్పిన క్వశ్చన్ అనేది ఒక 10% సూటబుల్ అయింది. సో ఇంగ్లీష్ ఆన్సర్ చదవడం అనేది మీ అప్లికేషన్, ఇంగ్లీష్ క్వశ్చన్ చదవడం అనేది మీ అప్లికేషన్. అంటే మనం
న్యూస్ పేపర్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ఇట్లా క్లాస్ రూమ్లో కానీ మనం నేర్చుకునే టెర్మినాలజీ ప్రాపర్గా ఉంటుంది. అంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్, న్యాయశాఖ అతి క్రియాశీలత అని అంట. కానీ వీడేమన్నాడు అతివ్యాప్తి అన్నాడు. అతివ్యాప్తి అనే పదానికి ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఓవర్ ల్యాపింగ్. ఓవర్ ల్యాపింగ్ అంటే ఏంటి? ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం. అంటే అతివ్యాప్తి అనే పదాన్ని పర్ఫెక్ట్గా ఆన్సర్ మీనింగ్ తెలిసినోడైతే ఏం జరుగుతుందంటే వేరే ప్రాసెస్లో వెళ్తాడు ఆన్సర్. ఒకే పనిని అంటే సపోజ్ ఒక మాస్టర్ కాపీ పెట్టి జిరాక్సులు తీసామనుకో, 100 జిరాక్సులు 1000 జిరాక్సులు ఎన్ని జిరాక్సులు తీసినాయి కానీ ఏంటి దాన్ని అతివ్యాప్తి అని అంటారు. ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చేయడం అతివ్యాప్తి. అది అతి క్రియాశీలత అంటే క్రియాశీలత పరిధి దాటి ఎక్కువ చేయడం. అంటే క్రియాశీలత అంటే ఏంటి? జ్యుడిషియల్ యాక్టివిజం అంటే జ్యుడిషియరీ గివింగ్ ది జడ్జిమెంట్స్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ద లా బై డిక్లేరింగ్ ద పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్వాలిడ్, వాయిడ్ అండ్ నల్. పార్లమెంటు చట్టాలని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి అవి చెల్లుబాటు కావు అని చెప్పడం. ఎప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటాయి. సో అది దాటి ఎక్కువ చేసింది అనుకో, అంటే దెర్ ఆర్ సర్టన్ లిమిట్స్ ఆన్ ద జ్యుడిషియల్ యాక్టివిజం. ఇలా చేస్తే అంటే పార్లమెంట్ చట్టాలని కార్యనిర్వాహక శాఖ చర్యలని రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అని చెప్పి ప్రకటించడాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అన్నట్టు. సో ఈ జ్యుడిషియల్ యాక్టివిజం అంతవరకు ఉంటే సరిపోతుంది. బట్ దెర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్ ఆన్ ద జ్యుడిషియల్ యాక్టివిజం. జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆఫ్ ద కోర్ట్, న్యాయశాఖ క్రియాశీలత పైన న్యాయ సమీక్షాధికారం మీద కొన్ని పరిమితులు ఉన్నాయి. పోలీసింగ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు, మిలిటరీ ఆపరేషన్లో జోక్యం చేసుకోకూడదు, పార్లమెంటరీ ఇంటర్నల్ అఫైర్స్లో జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు నిన్ననో మొన్ననో పేపర్లో చూశాను, ఎమ్మెల్యేలని వాళ్ళ అర్హతల్ని ప్రకటించడానికి మీకు ఇంకా ఎంతకాలం పడుతుందని చెప్పి స్పీకర్కి నోటీస్ ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి. ఇవే అతి క్రియాశీలత అంటే. ఎందుకంటే అది స్పీకర్ పార్లమెంటరీ అంతర్గత నిర్ణయం. సో పార్లమెంటరీ అంతర్గత వ్యవహారాల్లోకి చొచ్చుకుపోయి సుప్రీంకోర్టు యాక్షన్ చేయడాన్ని ఓవర్ యాక్టివిజం అని అంటారు. నువ్వు ఎప్పుడు జోక్యం చేసుకోవాలి? స్పీకర్ తన తీర్పునిచ్చేసిన తర్వాత జోక్యం చేసుకోవాలి. అప్పుడు జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయం రైటా రాంగా చెప్పాలి. అది టెక్నికల్గా ఆస్పెక్ట్. ఇలా మధ్యలోనే దూరపడకూడదు. అలాగే ఫారిన్ అఫైర్స్ ఇంకొకటి, అంటే విదేశీ వ్యవహారాలు. ఈ విదేశీ వ్యవహారాల్లో కూడా కోర్టు జోక్యం చేసుకోకూడదు. అంటే ఇప్పుడు సపోజ్ ఫారిన్ అఫైర్స్ అనేవి ఆ దేశానికి సంబంధించిన వ్యవహారం, దాని విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేది ఏమీ ఉండదు. అండ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఇంటర్ఫియరెన్స్. అంటే ఇప్పుడు సపోజ్ అమెరికాలో ఒక భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి దాడులు చేయకుండా ముద్దు పెట్టుకుంటారు నువ్వు వెళ్ళి అక్కడ అక్రమంగా వ్యవహారాలు చేస్తున్నప్పుడు. అంటే అక్రమ వ్యవహారాలు అంటే ఒక స్టూడెంట్గా వెళ్ళావు, ఏ వీసా మీద వెళ్తావు? స్టూడెంట్ వీసా మీద వెళ్తావు. అంటే ఏం చేయకూడదు? నువ్వు పనులు చేయకూడదు. నువ్వు ఏదైనా పనులు చేసుకుంటే ఎక్కడ చేసుకోవాలి? స్టూడెంట్గా ఎక్కడైతే చేస్తున్నావో అక్కడ మాత్రమే పనులు చేసుకోవాలి. అంటే క్యాంపస్లో మాత్రమే పని చేయాలి. నువ్వు క్యాంపస్ దాటి బయటికి వెళ్ళి పనులు చేసావు అనుకో, చూసి వాడికి అక్కడ లోకల్ వాడికి కలుపు కాలిపోతుంది. ఈ అంశాన్నే పట్టుకున్నాడు ట్రంప్. ఆ ట్రంప్ ఎవరు? లోకల్ కేసీఆర్ ఇన్ అమెరికా. కేసీఆర్ ఎవరు? లోకల్ ట్రంప్ ఇన్ తెలంగాణ. అంతే తేడా. అంటే ఈ లోకల్ ఎమోషన్ అనే దాన్ని బాగా కమాండ్ చేసి ఆ ఎమోషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు. సో కాబట్టి ఆ చట్టాల ప్రకారం నేను రమ్మంటున్నారు. అండ్ ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘిస్తే వాళ్ళు కడుపు మండిపోయి దాడులు చేస్తున్నారు. మరి వీళ్ళ రక్షణ కోసం భారత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి చేస్తుంది అని చెప్పి నోటీస్ ఇచ్చింది సుప్రీంకోర్టు. అప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ చెప్పినటువంటి రియాక్షన్ ఏంటంటే మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అర్హత లేదు అని చెప్పి రియాక్షన్ ఇచ్చింది. మీరేం చేస్తున్నారని చెప్పలా బాబు సుప్రీంకోర్టు, నీకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి అధికారం లేదు. అలా జోక్యం చేసుకోవడం అంటే ఓవర్ రియాక్షన్, ఓవర్ యాక్టివిజం, అతి క్రియాశీలతకి పాల్పడ్డమే. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లిమిట్స్. మీ అంతటా మీరే పరిమితుల్లో ఉండడం మంచిది అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు సపోజ్ సుప్రీంకోర్టు ఈ విషయంలో హర్ట్ అయ్యి నన్నే ఇంత మాట్లాడతావా, నేను సుప్రీము అనే ఫీలింగ్ తోటి ఎక్కువ చేసిందనుకో, ఏం చేయగలుగుతుంది సుప్రీంకోర్టు? కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ధిక్కార నేరం కేసు కింద వాళ్ళకి శిక్ష విధిస్తుంది. 6 నెలల జైలు శిక్ష విధిస్తుంది. ఎవరికి విధించాలి? అప్పుడు
చీఫ్ డిప్లొమాట్కి విధించాలి. ఎవరు ఆ చీఫ్ డిప్లొమాట్? రాష్ట్రపతి. అంటే రాష్ట్రపతిని అరెస్ట్ చేయగలుగుతావా? కుదరదు. రాష్ట్రపతి ఓన్లీ చీఫ్ డిప్లొమాటే కాదు, త్రివిధ సైనిక దళాలకి ముఖ్యాధికారి కూడా. కాబట్టి ఏం చేస్తాడు రాష్ట్రపతి? ఏం చేయొచ్చు? ఈ త్రివిధ సైనిక దళాలని దించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి లాయర్లందరినీ, జడ్జిలందరినీ అరెస్ట్ చేయొచ్చు. ఎవరు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటారు? పోలీసులా? అండ్ మోర్ ఓవర్ ఢిల్లీలో ఉన్న పోలీసులే సుప్రీంకోర్టు పంపించాలి. ఢిల్లీలో పోలీసులు ఎవరి కంట్రోల్లో ఉంటారు? కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటారు. అంటే ఇలాంటి అతి క్రియాశీలతకి పాల్పడి సుప్రీంకోర్టు పరువు తీసుకోవడం తప్ప ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ లేదు. సో ఆ జ్యుడిషియల్ యాక్టివిజం డిఫైన్ చేయడం జరగాలి దీంట్లో. అలాగే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ డెమోక్రసీ కాంటెక్స్ట్ అనే దాన్ని మెన్షన్ చేయాలి. అంటే ప్రాథమిక హక్కుల్ని కాపాడుతుంది, ఫెడరలిజంని కాపాడుతుంది, ఎగ్జిక్యూటివ్ నియంతృత్వాన్ని నియంత్రిస్తుంది. ఇటువంటి డెమోక్రసీ ప్రొటెక్షన్ చేసేటటువంటి అంశాలు చెప్పడం. సో ఈ రకంగా ఈ డిస్క్రిప్షన్లో ఉండాల్సినటువంటి పాయింట్లు ఉంటాయి అన్నమాట. అంటే ఓవరాల్గా ఫైనలీ సమ్ టిప్స్ ఆర్ దేర్ టు బి రిమెంబర్డ్ ఇన్ ఆన్సరింగ్ ది క్వశ్చన్. సో మళ్ళీ రిపిటేషన్ అయితే ఒక రకంగా అండర్స్టాండ్ ది క్వశ్చన్ ఫస్ట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్. ప్రశ్న అర్థం అవ్వాలంటే ప్రశ్నని రిపీటెడ్గా చదవాలి, 2-3 సార్లు చదవాలి. ఇంగ్లీషు చదవండి, తెలుగు చదవండి. ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు నేను ఆంగ్లేయుడిని అనే ఫీలింగ్లో ఉండకుండా తెలుగు కూడా చదవండి. కొన్ని పదాలకి తెలుగు చదివినప్పుడు కొంచెం అర్థం తెలుస్తుంది. దెన్ రెండవది ఏంటి అంటే ప్రొవైడ్ కాంటెక్స్ట్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఈ కాంటెక్స్ట్ తోటి ఆన్సర్ మొదలు పెడితే రిలవెంట్ సబ్జెక్ట్ ప్రకారం దట్ విల్ బి ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. Third is organize your points logically. A logical organization of the points. As I told you in the beginning, key ఆ విధంగా తయారు చేస్తారు. అంటే పాయింట్ వైజ్గా, లాజికల్ పాయింట్ వైజ్ అకార్డింగ్ టు ది క్వశ్చన్ రిక్వైర్మెంట్ కీ తయారు చేసిన విధానం అలా ఉంది. ఇంట్రడక్షన్లో ఏమి రాయాలో స్పష్టంగా చెప్తున్నారు. మెయిన్ బాడీలో 1, 2, 3, 4, 5 పాయింట్స్ స్పెసిఫిక్గా రాయాలి. ఆర్గ్యుమెంటేషన్ ప్రకారం రాయాలి. ఇట్లా ఆర్గనైజ్డ్గా చేయాలి, పద్ధతి ప్రకారం జరగాలి. అంటే మేజర్ స్ట్రక్చర్ ఏంటి? ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ, కంక్లూజన్. ఇది మేజర్ స్ట్రక్చర్. ఇంట్రడక్షన్లో ఉండాలి, కాంటెక్స్ట్ ఉండాలి. మెయిన్ బాడీలో ఉండాలి, స్టార్ట్ యువర్ మెయిన్ బాడీ విత్ ది కాన్సెప్ట్, అంటే దాని మీనింగ్తో స్టార్ట్ చేయండి. అండ్ తర్వాత కాన్సిక్వెన్సెస్ చెప్పండి, ఆర్గ్యుమెంట్స్ చెప్పండి, మెరిట్స్ డిమెరిట్స్ రాయండి, ఫార్ అండ్ అగెనిస్ట్ రాయండి. ఇది ఆర్గ్యుమెంటేషన్, కాన్సిక్వెన్సెస్. అండ్ ఈ వీటిని అన్నింటినీ రాసేటప్పుడు కాంటెంపరీనెస్ చెప్పండి. అంటే సమకాలీనత, రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే అవి ఎగ్జాంపుల్స్ని రాయండి, కరెంట్ ఇష్యూస్ని ఎగ్జాంపుల్స్గా పెట్టండి. అండ్ కంక్లూజన్లో వే ఫార్వర్డ్ చెప్పండి, సజెస్ట్ చేయండి. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ వే ఆఫ్ ప్రజెంటింగ్ ది పాయింట్స్ ఇన్ ఏ లాజికల్ మేనర్, వన్ ఆఫ్టర్ ది అదర్. సో యూజ్ ద స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్, కంక్లూడ్ విత్ ఏ స్ట్రాంగ్ సమ్మరీ అండ్ స్టేట్మెంట్. సో ఈ రకంగా ఓవరాల్ ఆన్సర్ ప్రజెంటేషన్ అనేటటువంటిది ఉండాలి. అంటే ఈ పద్ధతిలో మీరు చేయాల్సింది ఫైనలీ ప్రాక్టీస్ అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఏ డే. అంటే an apple a day keeps the doctor away అన్నట్టుగా 1 క్వశ్చన్ ఏ డే విల్ బ్రింగ్ యూ ది గ్రూప్ 1 సర్వీస్ క్లోజర్. ప్రతిరోజు ఒక క్వశ్చన్కి, అంటే ఒక క్వశ్చన్ అంటే నేను దీంట్లో సగమే చెప్పినట్టు మీకు అర్థం. ఒక క్వశ్చన్ అంటే ఒక సబ్జెక్ట్లో ఒక క్వశ్చన్. అది మీరు స్టార్టింగ్లోనే ఈ పాయింట్ చెప్పేస్తే కంగారు పడతారని చెప్పి చివరిలో చెప్తాను. ఒక పేపర్కి కనీసం ఒక క్వశ్చన్ అంటే ప్రతిరోజు 5 ప్రశ్నలు రాయండి, ఒక పేపర్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్లు. సో అట్లా ప్రాక్టీస్ చేస్తే ఎవ్రీ వీకెండ్లో మీరు ఒక జనరల్ ఎస్సే కూడా ప్రాక్టీస్ చేయండి. So that is the idea of how to answer the questions. సో ఈ డాక్యుమెంట్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు చూపించినటువంటి డాక్యుమెంట్ అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.